హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుల్లమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు సండే స్పెషల్ లంచ్ రెసిపీస్ని చేసి చూపించబోతున్నానండి. అందరూ సండే అనేసరికి స్పెషల్ డిషెస్ని చూస్ చేసుకుంటారు కదండి, అలాగే ఫ్యామిలీతో కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా సండే రెసిపీస్ చాలా క్విక్గా, హడావిడి లేకుండా, ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఈ రెసిపీస్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రాన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్రాన్స్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక ఫ్యూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఈ ప్రాన్స్ అనేవి కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ పోసుకొని వీటిని ఉడికించుకోవాలి. అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకుని వీటిని కుక్ చేసుకుందాం. అండ్ మనకి చూసారు కదండి, ఇలా ప్రాన్స్ అనేవి చక్కగా ఇలా కుక్ అవ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి ఫైన్గా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇవి రెండు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ప్రాన్స్ ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ అనేది ఆల్రెడీ మనం ఉడికించినప్పుడు వేసాం కాబట్టి సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రాన్స్ని ముందే మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టడం కోసం జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దాన్ని పక్కన పెట్టేసుకుందాం. మన డిష్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని ఇది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు అండ్ అలాగే అన్ని హోల్ గరం మసాలా స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ యూస్ చేశానండి. అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప ముక్కలు అండ్ పచ్చి బఠానీ ఇవి రెండు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1 పొటాటో వాడానండి. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని కూడా ఇలా చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అండ్ కరివేపాకు ఇవి రెండు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవి రెండు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ అలాగే కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేయడం వల్ల పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇలా మనం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి
4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ యాడ్ చేయబోతున్నా. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. అలా 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం. అండ్ ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఈ టైంలోనే ఇందులో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ బాయిల్ అవనిద్దాం. అండ్ ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మూత తీసి ఇందులోకి మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదండి, ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. అండ్ 1 విజిల్ వస్తే సరిపోతుందండి, మన పులావ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూద్దాం. ఒక్కసారి దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాం. బాస్మతి రైస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ మన వెజ్ పులావ్ కూడా రెడీ అయిపోయిందండి. అండ్ చాలా క్విక్గా కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాం, చూసారు కదా. అండ్ ఇప్పుడు మన 2 డిషెస్ని మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ వెజ్ పులావ్తో పాటు ఆనియన్స్, లెమన్, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ ఫ్రై, పెరుగు చట్నీ అండ్ అలాగే 3 బాయిల్డ్ ఎగ్స్ కూడా ఫ్రై చేసి పెట్టానండి. అండ్ ఇది నాటుకోడి గుడ్డు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, ఈరోజు ప్రిపేర్ చేసుకున్న సండే స్పెషల్ వెజ్ పులావ్ అండ్ అలాగే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ ఫ్రై. ఇలా మీరు కూడా సండే తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. అండ్ ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.